ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మే నెలలోకి వచ్చేసాం. మరి మే నెలలో అన్ని రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశులు ఫలితాలు మే నెలలో ఏ విధంగా ఉంటాయి, ఈ నెలలో రాశి వారికి ఆదాయపరంగా అనుకూలంగా ఉండబోతుంది, అలాగే కొన్ని రాశుల వారికి ఆదాయపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో అనుకూలంగా ఉండబోతుంది, అలాగే కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో గొడవలు కూడా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని రాశుల విద్యార్థులు అయితే చాలా కష్టంగా ఉండే నెలగా కూడా ఈ నెల కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశికి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, విద్య, సంపద, ఆరోగ్యం వంటి అనేక విషయాలను మన ఈ మే నెలలో ఎలా ఉందో మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఈ నెల ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే క్రమంగా మీకు వాటి నుంచి ఉపశమనం కలిగే సూచనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండే నెలగా ఉంది. ఇక మీ కుటుంబ జీవితంలో కూడా చిన్న సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ నెలలో మెరుగైనందుకు ఈ నెలలో బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారం చేసుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి చేసుకునే ప్రజలకు కూడా చాలా ముఖ్యమైనదిగా ఉంది కాబట్టి ఉపాధికి అనుకూలమైన సమయంగా కూడా ఉండబోతుంది. ఇక ముఖ్యంగా మీరు ఉద్యోగ మార్పు చేసుకోవాలనుకుంటే కొంచెం మరింత కష్టపడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇక వివాహ జీవితానికి సంబంధించి మిశ్రమంగా ఉండే నెలగా మీకు కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారి ఈ నెలలో చాలా గట్టి సవాళ్ళను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అన్నింటిలోనూ విజయాన్ని పొందుతారు. పని పరంగా మీ నిరంతర ప్రయత్నాల వల్ల మీరు సరైన ఫలితాలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీ ప్రతిభ అందరికీ తెలుస్తుంది. ఇక మే నెలలో వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. అలా ఉండడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇక వివాహమైన వారు కొన్ని విపత్కర విభేదాలను ఎదుర్కోవాల్సిన నెలగా కూడా కనిపిస్తుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈ నెలలో చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా కూడా ఉండాలి మీరు. ఇక మిథున రాశి వారు ఈ నెలలో చాలా బాగుంటుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు తెలివిగా వ్యవహరించి సమస్యలు ఏమైనా వస్తే వాటిని అధిగమించే సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీరు ఊహించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎవరైనా ఎక్కువగా ఎవరిపైన ఆధారపడకుండా ఉండడం చాలా మంచిది. అలాగే మీరు పూర్తి ధైర్యంతో మరియు విశ్వాసంతో పని చేస్తే చాలా మంచిది. ఇక వ్యాపారం చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఎందులో అయినా పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మీకు లాభాలు, అలాగే ఆరోగ్యపరంగా సంతోషం కూడా ఉండబోతుంది. అయితే కుటుంబ జీవితంలో కొంత ఆందోళన ఉండబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో చాలా బాగుంటుంది. ఈ నెలలో మీ కెరీర్లో కొన్ని మార్పులు సాధ్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మీకు అనిపిస్తూ ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారైతే ఈ నెలలో అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా ఈ నెల మంచి ప్రయోజనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో వారికి బాగుంటుంది. ఈ సమయంలో మీరు మీ బలహీనతపై ఎక్కువ శ్రద్ధ చూపే వారికి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో ఎటువంటి సమస్య అయితే ఉండదు. అలాగే సాన్నిహిత్యం కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ నెల ప్రారంభంలో మీకు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే నెల మధ్యలో పరిస్థితులు కొంత మారే అవకాశం కూడా ఉంది.
చాలా కష్టం తర్వాత మీకు డబ్బు సంపాదించడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఇక విద్యార్థులు ఈ నెలలో విద్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. మీ వివాహ జీవితం ఏదైతే ఉందో దానిలో ఆనందాన్ని పొందే వారిగా ఉన్నారు. ఇక వ్యాపారం చేసుకునే వారికి మంచి లాభం గడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులు ఈ నెలలో కొంత కఠినంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక కన్యరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని గడ్డు కాలంగా కనిపిస్తుంది కాబట్టి వాటిని ఎదుర్కోవాలి. మీరు చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సోదరులతో ఆర్థికపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. ఇక ప్రేమ విషయంలో ఈ నెల చాలా ముఖ్యమైనది ఉండబోతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. మీరు కష్టపడి పనిచేసే వారికి ఉంటారు. ఉద్యోగులకు అకస్మాత్తుగా బదిలీలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీపై ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఈ నెలలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీకు పెద్ద షాక్ తగిలే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక తులారాశి వారు ఈ నెలలో అనేక విషయాల్లో పురోగతి సాధించే వారికి ఉన్నారు. నిరుద్యోగులైతే ఈ నెలలో మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగాలు పొందాలనుకునే వారికి, ఉద్యోగ మార్పు చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్నంత జీతం కూడా మీకు లభిస్తుంది. ఈ నెలలో వ్యాపారులకు శుభప్రదంగా ఉండబోతుంది. ఈ నెలలో కొన్ని లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో అనుకూలంగా ఉండబోతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం కూడా ఉంటుంది. ప్రేమ మరియు ఐక్యత కూడా అలాగే ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెలలో ఎలాంటి పని అయినా చాలా శ్రద్ధగా చేస్తారు. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. అంతేకాదు మీరు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈ సమయంలో మీరు గొప్ప అనుభూతిని చెందుతారు. వ్యాపారుల సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ వ్యాపారం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యంపై చాలా జాగ్రత్త ఉండాలి. అలాగే ఉండడం చాలా మంచిగా మీకు ఉండబోతుంది. వ్యక్తిగతంగా మీరు కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ కుటుంబానికి ఎక్కువ సమయం మీరు ఇవ్వలేని నెలగా ఉంది. ఇక మరోవైపు ఆర్థిక పరంగా ఈ నెలలో మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక నిర్ణయాల విషయంలో తొందర పడకపోవడమే చాలా మంచి విషయంగా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారు ఈ నెలలో కుటుంబ సమస్యల గురించి చాలా ఆందోళన చెందుతారని మీ గ్రహాలు స్థానాలు చెబుతున్నాయి. దీనివల్ల మీ ఇంట్లో వాతావరణం మంచిగా అయితే ఉండదు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటమే మంచిది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో మంచిగా వ్యవహరించడం చాలా మంచిది. లేదంటే అక్కడ కూడా ఇబ్బందులు తప్పవు. ఇక ఈ నెలలో ఉద్యోగులు చాలా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఈ నెలలో చాలా నిరాశకు గురవుతారు. అయితే మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. మీ నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలి. లేదంటే మీకు విజయం అనేది దక్కదు. అలాగే ఈ సమయంలో మీ ప్రత్యర్థులు బాగా చురుకుగా ఉంటారు. అలాగే ఆర్థిక పరంగా ఈ నెలలో సాధారణంగా ఉండబోతుంది. ఇక మకర రాశి వారికి ఈ నెలలో చాలా ముఖ్యమైనదిగా ఉంది. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని అధిగమించేందుకు చాలా కష్టపడాల్సిన నెలగా ఉంది. అయితే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టకుండా ఉండాలి. విద్యార్థులు ఈ నెలలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ అధ్యయనాలకు సంబంధించిన వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేని వారిగా ఉంటారు. ఈ నెలలో మీరు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉండబోతుంది. ఈ నెలలో ఏదైనా సమస్య ఉంటే మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ప్రేమ మరియు చనువు అందరిలోనూ ఉంటాయి కాబట్టి ఇక వివాహమైన వారి నెలలో బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాలు బాగానే ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ నెలలో పని పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఈ నెలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతికూల ఫలితాలు వస్తాయి. అయితే ఉద్యోగులకు మాత్రం అదనపు బాధ్యతలు వచ్చి పడతాయి. అయితే మీరు ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటే ఉన్నతాధికారుల సహాయం తీసుకునేందుకు ప్రయత్నించాలి. వారితో మంచి సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి. వ్యాపారులకు ఈ నెలలో కొంత నష్టం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రిస్క్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు అంతమవుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు మీ కుటుంబంతో చాలా సరదాగా గడుపుతారు. మీ కుటుంబం పట్ల మీ ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది. ముఖ్యంగా తోబుట్టువులతో మీకు ఆప్యాయత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ నెల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పవిత్రంగా ఉండడం చాలా మంచిది. ఈ సమయంలో మీరు చదువు పట్ల ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఆర్థిక పరంగా కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. పని విషయంలో ఈ నెలలో ఎలాంటి ప్రత్యేకత ఉండదు. మీరు నిజాయితీగా మరియు కష్టపడి పని చేయడం చాలా మంచిది. ఇక ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు బాగుంటుంది. సో ఫ్రెండ్స్,
ఈ నెల అంటే మే నెల మొత్తం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇవి రాశి చక్రాలను బట్టి గ్రహాలను బట్టి చెప్తున్న విషయం. సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి. ఇది ఒక అంచనా ప్రకారం చెప్తున్న విషయం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.